Hi friends, welcome to Ganesh Study Task YouTube channel. So today in this video I explain about haloalkanes and haloarenes part 2. Okay, so in first part I will explain haloalkanes, haloarenes and definitions and classical definitions in general formula, its classification, next monohaloalkanes and dihaloalkanes, next polyhaloalkanes, ఎలైలిక్, బెంజైలిక్, ఫినైలిక్ హ్యాలైడ్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ జరిగింది. ఓకే, సో ఇన్ పార్ట్ 2 ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మోనోహాలో ఆల్కేన్స్. ఓకే, మోనోహాలో ఆల్కేన్స్ ఆర్ again classified into 3 types. So that is primary alkyl halides and secondary alkyl halides and tertiary alkyl halides. Okay, so ఫస్ట్ మోనోహాలో ఆల్కేన్స్ అంటే మనకి ఒక హ్యాలోజన్ అనే ఉంటుంది. ఓకే, ఓన్లీ వీ హ్యావ్ వన్ హ్యాలోజన్. మోనో హ్యాలో ఆల్కేన్స్ ఆర్ ద హ్యాలోజన్స్ విచ్ కంటైన్ ఓన్లీ వన్ హ్యాలోజన్ ఇన్ దెమ్. సో జనరల్ ఫార్ములా ఈస్ ఓకే ఆర్ఎక్స్. ఫస్ట్ మోనో హ్యాలో ఆల్కేన్స్. ఓకే, monohaloalkanes. So monohaloalkanes are halogens which contain only one halogen. Okay, only one halogen. Monohaloalkanes are which contain only one halogen. So general formula is we have R. Okay, so example వచ్చేసి మనకి CH3Cl, CH3CH2Cl. So we have C. In this only we have one halogen. Chlorine is a halogen group. Okay, so classification of monohaloalkanes are classified into again 3 types. This is primary alkyl halides, secondary and tertiary alkyl halides. Okay, so first we can see primary alkyl halides. Okay, primary alkyl halide means halogen. Alkyl halide is one which halogen is attached to a primary carbon. Okay, we have C primary carbon CH3Cl. So primary carbon means primary carbon is which is not attached to any carbon or attached to one carbon only. Okay, again we can see first one definition we can write. Primary halide is one in which halogen is attached to a primary carbon. Okay, to a primary carbon. So we can see it is a సో ప్రైమరీ కార్బన్ మీన్స్ అంటే ప్రైమరీ కార్బన్ అంటే మనకి కార్బన్ అనేది ఓన్లీ ఒక్కదానికి అసలు ఏ కార్బన్కి అటాచ్ అయి ఉండకూడదు ఆర్ ఒక కార్బన్కి అటాచ్ అయి ఉన్నా ఏం కాదు. సో ప్రైమరీ కార్బన్ మీన్స్ ఈస్ ఇన్ విచ్ ఈస్ నాట్ అటాచ్డ్ టు ఓకే not attached to any other carbon or attached to one carbon only, to one carbon. సో ఇది ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే మనకి. సో అంటే ఇది అనేది ఒక ఆల్కైల్ హ్యాలైడ్ మనకి. సో ఇక్కడ ఈ కార్బన్ అనేది ఇట్లా ఉన్నా ఏం కాదు. నెక్స్ట్ CH3CH2Cl ఈ కార్బన్ అనేది ఈ ఒక్క కార్బన్కి అటాచ్ అయి ఉన్నా ఏం కాదు. సో దీన్ని ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటాం మనం. ఓకే, సో ఈ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఈజ్ వన్ ఇన్ విచ్ హాలోజన్ ఈజ్ అటాచ్డ్ టు ఏ ప్రైమరీ కార్బన్. ప్రైమరీ కార్బన్ అనేది మనకి నాట్ అటాచ్డ్ టు ఎనీ అదర్ కార్బన్ ఆర్ వన్ అదర్ కార్బన్. నెక్స్ట్ సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్. సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఓకే, secondary alkyl halides. Okay, so secondary alkyl halide means
Secondary alkyl halides are those in which halogen is attached to a carbon which is attached to two carbons. ఓకే, అంటే హ్యాలోజన్ అటాచ్ అయ్యి ఉండాలి కార్బన్కి, మళ్ళీ ఆ కార్బన్ అనేది ఈజ్ అటాచ్డ్ టు టూ కార్బన్స్. ఓకే, సో వన్ సి డెఫినేషన్. సెకండరీ alkyl halide are those in which halogen is attached to a carbon which is attached to టూ కార్బన్స్. ఓకే, అంటే మనకి సో ఇది ఆల్కైల్ హ్యాలైడ్. సో ఈ కార్బన్ అనేది టూ కార్బన్స్కి అటాచ్ అయి ఉండాలి. సో ఇట్లుంటుంది. సో మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి CH3 CH2 CH2 Cl. ఓకే, దిస్ ఈజ్ ఎ సెకండరీ. ఓకే, సో మనకి CH3 CH2 CH బాండ్ Cl ఆర్ CH3. సో ఇట్లున్నా ఏం కాదు, ఎందుకంటే ఈ కార్బన్ అనేది టూ కార్బన్స్కి అటాచ్ అయింది కాబట్టి ఇట్లున్నా ఏం కాదు మనకి. ఓకే, ఈ కార్బన్కి అటాచ్ అయింది కాబట్టి దీన్ని కూడా సెకండరీ కార్బన్ అంటాం. కానీ సో మనకి ఇట్లుంటే సెకండరీ కార్బన్ కాదు, CH3 CH2 CH2 Cl. సో ఇట్లుంటే ఇది సెకండరీ కార్బన్ కాదు. ఓకే, సో ఇట్లుంటే ఇట్ ఈజ్ ఏ నాట్ సెకండరీ కార్బన్. సో ఇది అప్పుడు ప్రైమరీ అయింది మనకి, ఎందుకంటే ఒక కార్బన్కే అటాచ్ అయ్యింది. ఓకే, ఈ కార్బన్ అనేది ఒక కార్బన్కే అటాచ్ అయింది కాబట్టి దీన్ని ప్రైమరీ అంటాం. సో ఇదైతే సెకండరీ కాదు. సో ఈ టూ ఎగ్జాంపుల్ ఈజ్ ఏ సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఓకే, నెక్స్ట్ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్. టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ మీన్స్ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ దోస్ ఇన్ విచ్ హ్యాలోజన్ యాటమ్ ఈజ్ అటాచ్డ్ టు టెర్షరీ అంటే త్రీ కార్బన్స్. ఓకే, ఇట్ ఈస్ అటాచ్డ్ టు త్రీ కార్బన్స్. కార్బన్ యాటమ్ అనేది త్రీ కార్బన్స్కి అటాచ్ అయి ఉండాలి. సో ఒకసారి డెఫినేషన్. టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ దోస్ ఇన్ విచ్ halogen atom is attached to three other carbons or tertiary carbon atom. Tertiary carbon atom or three other carbon. Okay, so this is a tertiary. ఇట్లా ఉంటుంది, ఇది టెర్షరీ కార్బన్ అంటాం. సో ఇది అనేది త్రీ కార్బన్స్కి అటాచ్ అయ్యింది. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి CH3 CBr CH2 CH2 3. ఇది కూడా 3. ఓకే, సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సో మనకి మోనో హ్యాలో ఆల్కిన్స్ అనేవి త్రీ టైప్స్ క్లాసిఫై అయినాయి: ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. సో ప్రైమరీ అంటే మనకి ఒక కార్బన్కి కానీ ఆర్ జీరో కార్బన్స్ కానీ అటాచ్ అయి ఉంటే ప్రైమరీ అంటాం. సెకండరీ కార్బన్స్ ఏమో ఆల్కైల్ హ్యాలైడ్ అనేది టూ అదర్ కార్బన్స్కి అటాచ్ అయి ఉండాలి. టెర్షరీనేమో త్రీ అదర్ కార్బన్స్కి అటాచ్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ డైహాలో ఆల్కేన్స్. ఓకే, నెక్స్ట్ డైహాలో ఆల్కేన్స్. సో మోనో అయిపోయింది, ఇప్పుడు డైహాలో ఆల్కేన్స్ కూడా క్లాసిఫైడ్ ఇంటూ. సో ఇది టూ టైప్సే, ఓన్లీ జెమినల్ అంటాం, జెమినల్ డైహాలైడ్స్, విసినల్ డైహాలైడ్స్. ఓకే, సో డైహాలో ఆల్కేన్స్ ఆర్ డైహాలైడ్స్. ఓకే, సో ఇది అంటే మనకి టూ హ్యాలోజన్స్ ఉంటే దాన్ని డైహాలో ఆల్కేన్స్. ఓకే, టూ హ్యాలోజన్స్ అని అటాచ్ అయి ఉంటాయి కార్బన్కి. సో ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్, ఎందుకంటే నేచర్ ఆఫ్ కార్బన్ యాటమ్ విచ్ హ్యాలోజన్ అనేది ఈజ్ అటాచ్డ్ టు టూ కార్బన్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి జెమినల్ డైహాలైడ్స్. జెమినల్ డైహాలైడ్స్. ఓకే, జెమినల్ డైహాలైడ్స్.
సో జెమినల్ డైహాలైడ్స్ అనేది ఆర్ దోస్ ఇన్ విచ్ డైహాలోజన్స్ విచ్ కంటైన్ 2 హాలోజన్ యాటమ్స్. ఓకే, 2 హాలోజన్ యాటమ్స్ ఉండాలా అంటే కండిషన్ ఏంటంటే దీంట్లో 2 హాలోజన్ యాటమ్స్ అనేది ఒక కార్బన్కి అటాచ్ అయి ఉండాలి. జెమినల్ డైహాలైడ్స్ అంటే మనకి 2 కార్బన్ యాటమ్స్ ఉంటాయి, 2 హాలోజన్ యాటమ్స్ ఉంటాయి. అంటే 2 హాలోజన్స్ ఈజ్ అటాచ్డ్ టు ఓన్లీ 1 కార్బన్. ఓకే, 2 హాలోజన్స్ ఉంటాయి, ఈజ్ అటాచ్డ్ టు ఓన్లీ 1 కార్బన్. ఓకే, సో దిస్ ఈజ్ జెమినల్ డైహాలైడ్స్. అండ్ విసినల్ డైహాలైడ్స్ మీన్స్ విసినల్ డైహాలైడ్స్. ఓకే, సో కామన్లీ ఆల్కలైన్ ఈజ్ డైహాలైడ్. సో కండిషన్ ఏంటంటే నియర్లీ కార్బన్స్కి అటాచ్ అయి ఉంటుంది. సో ఇట్ కంటైన్స్ 2 హాలోజన్ యాటమ్స్. సో కండిషన్ ఏంటంటే 2 నియర్లీ ఆర్ adjacent కార్బన్ యాటమ్స్. ఇట్ ఈజ్ ఏ విసినల్ డైహాలైడ్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ దిస్ వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.